చక్రాల బ్యాలెన్స్ మనం చేద్దాము. రిలాక్స్గా కూర్చోండి. మీ రెండు చేతుల్ని తల మీద తీసుకెళ్ళి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ధ్యాస అంతా తల మీద పెడుతూ ఇలా చెప్పుకోండి, నా సహస్రారం అంతా బ్యాలెన్స్ అయింది. నా సహస్రారం దగ్గర ఉన్న శక్తి ప్రకంపనల్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. చేతులు అలా ముందుకి తిప్పుతున్నాను, రెండు చేతులు క్లాక్ వైజ్గా, సైకిల్ తొక్కినట్టు. ఎట్లయితే కాళ్ళతో మనం సైకిల్ తొక్కుతామో ముందుకి ఇలా ఇలా అలా చేతులతో తలపైన ఉన్న ఆ వైబ్రేషన్ని మీరు చేత్తో ఇలా తిప్పుతున్నారని అర్థము. నా సహస్రారం బ్యాలెన్స్ అయ్యింది, తథాస్తు. నా సహస్రారము బ్యాలెన్స్ అయింది. అలా తిప్పుతూ ఉండండి. నా సహస్రారము బ్యాలెన్స్ అయింది అంటే అర్థము, నేను పరమాత్మగా సమభావం సమదృష్టితో విరాజిల్లుతున్నానని అర్థం. చేతులు కింద పెట్టి ఒక్కసారి అక్కడే చూడండి. మీరు సహస్రారం దగ్గర ఒక 2 నిమిషాలు అక్కడే చూడండి. జస్ట్ చూడండి, నా సహస్రారం బ్యాలెన్స్ అయింది. మరి బ్యాలెన్స్ అయినప్పుడు ఆ సంకల్పం సిద్ధించాలి కదా. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. తలపైన అక్కడే ఉంటుంది మీ ఫోకస్. ఇప్పుడు రెండు చేతుల్ని ఆజ్ఞా చక్రం దగ్గర రెండు కనుబొమ్మల మధ్యలోకి తీసుకెళ్ళండి. రెండు చేతుల్ని క్లాక్ వైజ్ ముందుకు తిప్పుతున్నాండి. రెండు చేతుల్ని ఒకదాని వెనక ఒకటి తిప్పుతూ చెప్పుకోండి, నా యొక్క ఆజ్ఞా చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా ఆజ్ఞా చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా ఆజ్ఞా చక్రం బ్యాలెన్స్ అయ్యింది, తథాస్తు. నా ఆజ్ఞా చక్రము బ్యాలెన్స్ అయ్యింది, తథాస్తు. నా ఆజ్ఞా చక్రము బ్యాలెన్స్ అయ్యింది, తథాస్తు. ఇప్పుడు చేతులు ఒళ్ళో పెట్టుకోండి. జస్ట్ చూడండి, అబ్జర్వ్ అట్ యువర్ థర్డ్ ఐ. ఇప్పుడు మళ్ళా మీ గొంతు దగ్గర, విశుద్ధ చక్రం దగ్గర రెండు చేతులు ముందుకి తిప్పుతునండి, క్లాక్ వైజ్ సైకిల్ తొక్కినట్టు. ఇలా చెప్పుకోండి, నా యొక్క విశుద్ధ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను.
నా విశుద్ధ చక్రం బ్యాలెన్స్ అవుతూ ఉంది. మెల్లిగా స్లోగా సైకిల్ తొక్కుతున్నట్లు రెండు చేతుల్ని ముందుకు తిప్పండి. నా ఆజ్ఞా చక్రాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా ఆజ్ఞ నా యొక్క విశుద్ధ చక్రం సంపూర్ణంగా బ్యాలెన్స్ అయ్యింది. తథాస్తు. నా యొక్క విశుద్ధ చక్రం సంపూర్ణంగా బ్యాలెన్స్ అయ్యింది. తథాస్తు. చేతులు ఒళ్ళో పెట్టుకొని విశుద్ధ చక్రం దగ్గర మీరు గమనించండి. చెక్ చేసుకోండి మీరు రియాక్ట్ అవుతున్నారా లేదా అని. మీరు అసలు రియాక్ట్ అవ్వరు మీరు గమనిస్తే. ఇప్పుడు మళ్ళా చేతులు పైకి తీసుకెళ్ళి అనాహత చక్రం రెండు ఛాతీ మధ్య భాగంలో చేతులు రొటేట్ చేస్తూ చెప్పుకోండి, నా యొక్క అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా అనాహత చక్రం బ్యాలెన్స్ అవుతూ ఉంది. నా అనాహత చక్రం సంపూర్ణంగా శాశ్వతంగా బ్యాలెన్స్ అయింది. తథాస్తు. చేతులు కింద పెట్టి రెండు ఛాతీ మధ్యలో ఏం జరుగుతుందో జస్ట్ గమనించండి. మీరు అసలు బ్యాలెన్స్ కోల్పోరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అక్కడే పెట్టండి ధ్యాస. ఇప్పుడు రెండు చేతుల్ని నాభి పొట్ట దగ్గర తీసుకెళ్ళండి. తిప్పండి, సైక్లింగ్ లాగా తిప్పండి ముందుకి. చెప్పుకోండి, నా యొక్క మణిపూరక చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా మణిపూరక చక్రం బ్యాలెన్స్ అవుతూ ఉంది.
నా మణిపూరక చక్రం సంపూర్ణంగా శాశ్వతంగా బ్యాలెన్స్ అయిపోయింది. తథాస్తు. గమనించండి మణిపూరక చక్రాన్ని చేతుల కింద పెట్టి. ఇప్పుడు మళ్ళా మీ పొత్తి కడుపు దగ్గర చేతులను తిప్పండి, ముందుకి వెనక్కి. ముందుకు తిప్పండి. చెప్పుకోండి, నా స్వాధిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నా స్వాధిష్టాన చక్రం సంపూర్ణంగా శాశ్వతంగా బ్యాలెన్స్ అయ్యింది. తథాస్తు. చేతులు ప్రశాంతంగా ఒళ్ళో పెట్టుకొని గమనించండి మీ పొత్తి కడుపు భాగాన్ని. అక్కడ స్వాధిష్టాన చక్రం ఉంటుంది, ఆ ఏరియాని గమనించండి. ఇప్పుడు మీ కాళ్ళ దగ్గర, కాళ్ళ పైన కూర్చున్నారు కదా, ఆ కాళ్ళ దగ్గర మూలాధార చక్రం ఉంటుంది, వెనుపూస కింద. దాని ముందు మీరు కాళ్ళ దగ్గర తిప్పండి చేతులు ముందుకి. చెప్పుకోండి, నా మూలాధార చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తారు గరగరా తిరగడం చక్రాసాన్ని కూడా. నా మూలాధార చక్రము సంపూర్ణంగా శాశ్వతంగా బ్యాలెన్స్ అయ్యింది. తథాస్తు. చేతులు ఒళ్ళో పెట్టుకొని ఒక్కసారి మీరు ఎక్కడ తిప్పారో అక్కడ గమనించండి ఆ ఏరియాని. మూలాధార చక్రం ముందుగానే వెనక్గానే మీరు గమనించినట్టు ఇప్పుడు ముందు గమనిస్తున్నారు. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకోండి. ఇప్పుడు తలపై నుంచి బ్లూ లైట్ వస్తుంది మీలోకి. తలపైన ఉన్న భాగం అంతా నింపేసి అలా వర్షధారలాగా లైట్ వస్తుంటుంది. మీరు చాలా బ్యాలెన్స్డ్గా చూస్తున్నారు దాన్ని. లోపల తలపై నుంచి గ్రీన్ లైట్ మీరు వాటర్ ఫాల్ లాగా పడుతుంది తలపైకి. మీరు పైనుంచి ఎట్లయితే వాటర్ ఫాల్ పడుతుందో అక్కడ దాని కింద కూర్చున్నారు. బ్లూ వాటర్ ఫాల్ కింద కూర్చున్నారు. ఎట్లయితే మీ బట్టలను తడిపేస్తుందో, మీ చర్మాన్ని తడిపేస్తుందో, అలా బ్లూ కాంతి పైనుంచి మీలోకి వస్తుంది. మీరు ఆ వర్షంలో స్నానం చేస్తున్నారు. బ్లూ వర్షంలో స్నానం చేస్తున్నారు. తల మీద పడినటువంటి, బట్టల మీద పడినటువంటి ఈ బ్లూ ధార, వర్ష ధార మీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. పడిన పడినట్లే, పడిన వర్షం పడినట్లే బ్లూ వర్షం ఎట్లా పడుతుందో తల మీద అట్లా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది, లాక్కుంటుంది మీ శరీరం. మీ స్కాల్ప్, మీ కళ్ళు,
ఈ ముక్కు మొత్తం లాక్కుంటున్నాయి లోపల, చర్మం నుంచి, పైన బ్రహ్మరంధ్రం నుంచి, వెనకున్న తల నుంచి, ప్రతి సెల్ యొక్క పోర్, ప్రతి చర్మ రంధ్రం లోపలికి వెళ్ళిపోతుంది. బ్లూ లైట్, బ్లూ వర్షపు చుక్కలన్నీ లోపలికి ఇంకిపోతున్నాయి. వేడి వేడి పెనం మీద ఎట్లయితే నీళ్ళు వేస్తే లాక్కుంటుందో అలా చర్మం యొక్క ప్రతి రంధ్రం లోపలికి ఈ బ్లూ కాంతి పైనుంచి పడుతున్న వెంటనే లాక్కుంటుంది. లోపల అంతా బ్లూగా మారుతుంది. తలపై నుంచి పడుతుంది, ప్రతి డాట్ అబ్జర్వ్ అవుతుంది లోపలికి, ప్రతి డ్రాప్ బ్లూ వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్ ధారగా. తలపై నుంచి లోపలికి బర్రని ఒక ట్యూబ్ లాగా వెళ్తుంది. తలపై నుంచి వస్తున్న ఆ ట్యూబ్ వెన్నుపూస, అక్కడ కింద వెన్నుముక ఎండింగ్ వరకు నిండిపోతుంది. ఆ చక్రాలన్నీ కూడా పైనుంచి కిందకి గర్రని తిరుగుతున్నాయి. ఆ బ్లూ వాటర్ పడుతున్నప్పుడు లోపల గర్ర 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 చక్రాలు తిరుగుతున్నాయి. మళ్ళీ ఆ చక్రాల్లో నుంచి ఎనర్జీ, బ్లూ వర్షము మీ శరీరం అంతా పాకుతుంది. మొత్తం ఈ బ్లూ లైట్ యొక్క శక్తి ప్రకంపనలు మీ దేహం అంతా పైనుంచి కింద వరకు చాలా స్పీడ్గా రొటేట్ అవుతూ లోపలికి అబ్జర్వ్ అవుతున్నాయి. ఈ శరీరం లోపల ఉన్న ప్రతి అవయవము, ఎవ్రీ ఆర్గన్ కంప్లీట్లీ అండ్ టోటలీ అబ్జర్వ్ విత్ బ్లూ రేస్, బ్లూ వాటర్ డ్రాప్స్. మీ శరీరం అంతా కూడా దగదగా మెరుస్తుంది లోపల. ఈ నీలపు రంగు కాంతిమయమైంది. మరి ముఖ్యంగా మీకు ఎక్కడ ఏ శరీర భాగాల్లోకి శక్తి అవసరమో అక్కడ మరింత ఎక్కువగా వెళ్తుంది. ఉదాహరణకి రిప్స్ దగ్గర, వెన్నుపూసలో, పొట్ట భాగంలో మరింత ఎక్కువగా, ఇంకా దేదీప్యమానంగా ఈ బ్లూ కాంతి వెలుగుతుంది. బయట నుంచి ఈ బ్లూ వర్షం తలపై నుంచి మిలకు పడుతూనే ఉంది. అలా తలపంతా నిండిపోయిన తర్వాత తలపై భాగము, నుదురు భాగము, కళ్ళు, ముక్కు, చెంపలు, నోరు, నాలుక, పళ్ళు, చెవులు, తల వెనక భాగము, తలంతా కూడా ఫస్ట్ మనం చూద్దాం బ్లూ రంగు బంతిలా మారి ఉంది. టోటల్గా చర్మము, లోపలున్న రక్తము, కండరాలు, నాడులు అన్నీ కూడా బ్లూగా మారి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి గొంతుని మనం సర్వే చేద్దాం. లోపల వెళ్ళి చూద్దాం. పైనుంచి వస్తున్నటువంటి ఈ బ్లూ కాంతితో గొంతులో ఉన్నటువంటి విశుద్ధ చక్రం, స్వరపేటిక, థైరాయిడ్ గ్లాండ్ అన్నీ కూడా లోపల బ్లూగా మారిపోయి ఉన్నాయి. కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంది మన బాడీ. మన రౌండ్ నెక్, తలపై మీద వస్తున్నటువంటి ఈ బ్లూ వర్షం యొక్క కాంతిని తీసుకొని ఈ గొంతు చుట్టూ ఎన్నో బ్లూ కాంతి తరంగాలని కంప్లీట్గా నింపుకొని బయటికి వెదజల్లుతుంది. మీ విశుద్ధ చక్రం సంపూర్ణంగా హీల్ అయిపోయింది. ఎప్పుడు అది ప్రాపర్గా వర్క్ అవుతుంది, దాని కృతజ్ఞతలు చెప్దాము. నువ్వు ఓ విశుద్ధ చక్రమా, నువ్వు సంపూర్ణంగా మేల్కొని సంపూర్ణంగా హీల్ అయినందుకు నీకు అనంత కోటి ప్రణామాలు. నీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్ను ప్రతి క్షణం నేను ప్రేమిస్తున్నాను. నా గుండెల నిండా నిండి ఉన్న అనంతమైన ప్రేమతో, నాలో దాగి ఉన్న అనంతమైన దివ్య ప్రేమతో నిన్ను పూర్తిగా కంప్లీట్గా సరెండర్ అయి నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు నువ్వు నన్ను కంప్లీట్గా నీ యొక్క నామాన్ని సార్థకం చేసుకునే విధంగా విశేషంగా శుద్ధి చేసినందుకు
నీకు అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. ఎప్పుడూ నీ రుణాన్ని తీసుకుంటాను. సత్యవాక్కుని పంపడం ద్వారా ఈ సృష్టిలోని జనులందరికీ నీ రుణం తీర్చుకుంటాను నేను. నన్ను హీల్ చేసినందుకు ఈ సత్యవాక్కుని ప్రపంచానికి వినిపిస్తాను నేను. నీకు 1000 కోట్ల కృతజ్ఞతలు. మరింత కిందకు వస్తే బ్లూ లైట్ మీ యొక్క ఛాతి భాగాన్ని కంప్లీట్గా నింపేసింది బ్లూ రంగుతో. మీ లంగ్స్ గాలి బెలూన్ లాగా ఇన్హేల్ ఎక్సేల్ జరుగుతున్నప్పుడు చక్కగా ఎక్స్పాండ్ అయ్యి తగ్గుతూ చాలా యాక్టివ్గా వర్క్ అవుతున్నాయి. మీ అనాహత చక్రంలోని అనంత దివ్య ప్రేమని, ఆ వైబ్రేషన్స్ని కంప్లీట్గా మీ లంగ్స్కి మీరు పంపిస్తున్నారు. లంగ్స్ అంతా హీల్ అయినందుకు, లంగ్స్లో ఉన్న ప్రతి కణం కాంతితో విరాజిల్లుతున్నందుకు, చక్కని శ్వాసక్రియని నాలో జరిగేలా చేస్తున్నందుకు లంగ్స్ని ఎంతో ప్రేమిద్దాం మనం. ఐ లవ్ మై లంగ్స్. మై డియర్ లంగ్స్, ఐ లవ్ యూ. ఐ రెస్పెక్ట్ యూ. ఇలా నిత్యము మీరు నన్ను చిరంజీవిగా చేసి ఎప్పుడు మీరు పనిచేయండి. అందుకు గాను ఈ సత్యాన్ని ప్రపంచానికి నేను పంచుతాను, అంకితం అవుతాను నేను. సక్రమంగా పనిచేస్తున్న ఊపిరితిత్తులకు చెప్తున్నాను నేను నా మాటగా, ఇవి చక్కగా పనిచేస్తున్నందుకు నేను ఒక పెద్ద హీలర్ని, నేను ఒక గాడ్ అనే సత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తాను నేను. అందుకు నా జీవితాన్ని అంకితం చేస్తాను. తథాస్తు. మరింత కాంతి తలపై నుంచి బ్లూ కాంతి మీ యొక్క ప్యాంక్రియాస్, లివర్, మీ రిబ్స్లోకి ఈ కాంతి వస్తుంది. అక్కడున్న ఇన్ఫ్లమేషన్ అంతా డిజాల్వ్ అయిపోతుంది ఈ కాంతి లోపలికి వెళ్ళడంతో. మీలోని ఇన్ఫ్లమేషన్ అంతా కరిగిపోయింది, దివ్యంగా మారి ఉంది. ఆ రిబ్స్ అన్నీ కూడా మీరు చూడండి, లోతులకి వెళ్ళి ఎంత వైబ్రేట్ అవుతున్నాయో. బ్లూ కాంతి నిండిపోయి వైబ్రేట్ అవుతున్నాయి. మీ హృదయ చక్రం అంతా దేదీప్యమానంగా బ్లూ కాంతితో విరాజిల్లుతుంది. నా రిబ్స్ని నేను ప్రేమిస్తున్నాను. నా ప్యాంక్రియాస్, లివర్ని ఎంతో ప్రేమిస్తున్నాను, అనంతంగా ప్రేమిస్తున్నాను. నా గుండె అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నందుకు, నా లివర్, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తున్నందుకు, నా రిబ్స్ అన్నీ సంపూర్ణంగా ఎనర్జెటిక్గా హెల్దీగా అయినందుకు నేను ఎంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు, సక్రమంగా పనిచేస్తున్నందుకు మీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలా బ్లూ కాంతి కిందకు వస్తూ మా పొట్ట అంతా, జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అంతా కూడా లోపల ఒక పెద్ద బ్లూ రంగు ట్యాంక్ లాగా అయింది నా పొట్ట. నా పొట్ట మీద ఈ బ్లూ కాంతి అంతా నిండి ఉంది. ప్రతి సెల్, చర్మపు యొక్క ప్రతి సెల్ లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫుల్గా నిండిపోయినాయి. ఈ కఫము, ఇవన్నీ పిత్తము, ఇవన్నీ కూడా డిజాల్వ్ అయిపోతున్నాయి నాలో. నేను కంప్లీట్ హెల్తీగా ఉన్నాను.
నా పొట్ట దివ్యమైన బ్లూ బల్బ్ లాగా మెరుస్తూ ఉంది. ఐ లవ్ మై స్టమక్. ఐ లవ్ మై డైజెస్టివ్ సిస్టమ్. ఐ లవ్ మై లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. పొట్ట, అందులోని భాగాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను ప్రేమిస్తున్నాను. నా పొట్టంతా తిన్నదంతా అరిగిపోయి చక్కగా శక్తిగా మారుతున్నందుకు, ప్రతి క్షణం అవి నన్ను నడిపిస్తున్నందుకు వాటికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నన్ను ఆధ్యాత్మిక సైనికుడిలా తీర్చిదిద్దుతున్నందుకు, పొట్టలో ఉన్నటువంటి ప్రతి కెమికల్కి, ప్రతి సెల్కు, ఎనర్జైజ్ అయిన అన్ని సెల్స్కు లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ లవ్ మై స్టమక్. ఎవ్రీ సెకండ్ మై స్టమక్ వర్కింగ్ ప్రాపర్లీ. సో బీ ఇట్. అలా బ్లూ కాంతి ఇప్పుడు వెన్నుపూసలోకి, తల వెనక నుంచి వెన్నుపూసలోకి ప్రయాణం అవుతూ ఉంది, పైనుంచి కిందకి వీపులోకి, మన కిడ్నీస్లోకి వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా, వీపు అంతా, బ్యాక్ సైడ్ ఎక్కడైతే మీకు నొప్పి అనిపిస్తుందో, ఎక్కడైతే శక్తి కావాలనో ఆ భాగాలన్నీ మరింత తేజవంతంగా నీలం రంగు కాంతితో నిండిపోయి ఉన్నాయి. నా వీప్ అంతా బ్లూ కాంతితో దగదగా మెరుస్తూ ఉంది. నా కుడి ఎడమ చేతుల కింద సైడ్స్ కూడా ఈ బ్లూ కాంతితో సంపూర్తిగా నిండిపోయి ఉన్నాయి. వీపు వెనక్కి ఆ భాగాలన్నిటినీ అనంత కోటి ప్రణామాలు, అవి సక్రమంగా హీల్ అయినందుకు. అవి ఎంతో శక్తివంతంగా ఉన్నందుకు, నేను నడవడానికి, నేను ఎంతో ఆధ్యాత్మిక సైనికుడి లాగా జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నా వెన్నుపూస స్థిరంగా, ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా ఉన్నందుకు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉన్నందుకు వాటన్నిటికీ లక్షల కోట్ల ప్రణామాలు, కృతజ్ఞతలు. నా వీపు భాగాలన్నిటినీ, కిడ్నీస్ని అన్నిటినీ నేను పూర్తి ఇష్టంతో ప్రేమిస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రాపర్గా వర్క్ అవుతున్నందుకు కృతజ్ఞతలు. మూత్రపిండాలు మూత్రాన్ని సరిగ్గా దివ్యంగా వడబోస్తున్నందుకు, మలినాలు తొలగిస్తున్నందుకు, ఎల్లప్పుడూ నాలో ఉన్నటువంటి మూత్రాన్ని ఫిల్టర్ చేస్తూ నన్ను ఆరోగ్యంగా నడిపిస్తున్న ఓ మూత్రపిండాలు, మిమ్మల్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను సక్రమంగా ఉన్నందుకు. ఇలానే పని చేయండి. మీరు నాకు ఎంతో ఇష్టం. మీకు లక్షల కోట్ల ప్రణామాలు, కృతజ్ఞతలు. తలపై నుంచి బ్లూ లైట్ వస్తూ తల, మొండెము, గొంతు, వీపు, సైడ్స్ అన్ని నిండిపోయి ఇప్పుడు కుడి చేతి భుజంలోకి వస్తూ, భుజం పైనుంచి మోచేతి, కుడి మోచేయి, కుడి చేతి వేళ్ల వరకు లోపలంతా బ్లూ లైట్ వచ్చింది. నా రైట్ షోల్డర్, నా రైట్ హ్యాండ్ని నేను చూస్తున్నాను. లోపల ఎంతో బ్లూ కాంతితో మెరుస్తూ ఉంది. నా రైట్ హ్యాండ్ స్ట్రాంగ్గా ఉండి ఆరోగ్యంగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రైట్ షోల్డర్ని, రైట్ హ్యాండ్ని. ఎన్నో పనులు చేతితో సరిగ్గా చేస్తున్నందుకు నా చేయిని నేను ప్రేమిస్తున్నాను.
ఓ ప్రియమైన హ్యాండ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై హ్యాండ్. ఎవ్రీ టైమ్ యూ వర్క్ ప్రాపర్లీ. ఇదే బ్లూ కాంతి తలపై నుంచి తల గొంతులోకి వచ్చి ఎడమ భుజంలోకి వచ్చింది. ఎడమ భుజం లోపలంతా నింపేస్తూ ఎడమ మోచేయి లోపలికి వస్తూ ఎడమ చేయి వేళ్ల వరకు వచ్చేసింది. ఎడమ చేయి ఇంత ప్రాపర్గా వర్క్ అవుతున్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు, ఎడమ చేతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఐ లవ్ మై లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ షోల్డర్. ఐ రెస్పెక్ట్ యూ. నా మీద ఎంతో ప్రేమతో నువ్వు ఇన్నాళ్ళు ఎంతో చక్కగా పనిచేసావు. ఇలా ఎప్పుడు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండి మీరు ఎప్పుడు పనిచేస్తున్నందుకు, సెల్స్ అన్నిటికీ, ఎడమ భుజంలో ఉన్న సెల్స్ అన్నిటికీ, ఎడమ చేతిలో ఉన్న సెల్స్ అన్నిటికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటున్నాను. నా కుడి చేతి వల్ల ఎడమ చేయి కూడా అద్భుతంగా పనిచేస్తుంది, దివ్యంగా పనిచేస్తుంది. తథాస్తు. తలపై నుంచి బ్లూ లైట్ వస్తూ తల, గొంతు, మొండము, చేతులు, భుజాలు, నడుము నడుము చుట్టూ పాకింది బ్లూ లైట్. నా కాళ్ళకి, నా పొట్టకి మధ్యలో ఉన్న ఓ నడుము, నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఈ కాళ్ళని సపోర్ట్ చేస్తూ పైనున్న శరీరాన్ని మోస్తూ ఉన్నందుకు, నిన్ను ఎప్పుడు పట్టించుకోలేదు, నన్ను క్షమించు. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా ప్రాణం. నువ్వు ఇంత ఆరోగ్యంగా ఉన్నందుకు నీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు. నిన్ను ఇలానే నేను ఎంతో క్షేమంగా ఎల్లప్పుడూ నిన్ను గమనిస్తూ శ్రద్ధగా చూసుకుంటాను. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. తదాస్తు. ఇప్పుడు బ్లూ లైట్ తలపై నుంచి వస్తూ తల, గొంతు, ఈ ఛాతి భాగము, పొట్ట, వీపు అంతా, సైడ్స్, చేతుల భుజాలు, చేతుల్లోకి వస్తూ ఇప్పుడు కుడి కాల్లోకి, కుడి బటక్, రైట్ థై, రైట్ నీ, రైట్ లెగ్ కింద పాదాల వరకు లోపలంతా బ్లూ కాంతితో మెరుస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు, ఓ ప్రియమైన కుడి కాలు, మీరు ఎంతో శ్రద్ధగా నన్ను నడిపించారు. ఎన్నో దివ్యమైన రైట్ స్టెప్ వేసేలా నన్ను నడిపించారు. ఎప్పుడు ఇలానే ఆరోగ్యంగా ఉండండి. ఇలా ఉన్నందుకు మీకు అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. మిమ్మల్ని సదా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇక ముందు ఎప్పుడు ఇలానే నడుచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నందుకు మీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు. నన్ను స్ట్రాంగ్గా నన్ను మోస్తూ ఉన్నందుకు మీకు సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐ లవ్ మై రైట్ లెగ్, రైట్ థై, రైట్ నై. తలపై నుంచి వస్తున్న బ్లూ లైట్ తల, మొండెము, గొంతు, ఛాతి భాగము, వీపు భాగము, చేతులు, భుజాలు నింపేసి ఎడమ కాల్లోకి వస్తుంది. ఎడమ బటక్, ఎడమ థై, లెఫ్ట్ని ఇంత కిందకు వస్తూ పాదాల వరకు పూర్తిగా నింపేసింది. ఎడమ కాలు, ఓ ప్రియమైన ఎడమ కాలు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతో శ్రద్ధగా నన్ను కుడి కాలుని, ఎడమ కాలుని బ్యాలెన్స్ చేస్తూ సహకరించుకొని మీరు చక్కగా నడిచారు. అందుకు వేల కోట్ల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఆరోగ్యంగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి.
స్ట్రాంగ్గా ఉండండి. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇలానే ఆరోగ్యంగా ఉన్నందుకు మీకు లక్షల కోట్ల కృతజ్ఞతలు, ప్రణామాలు. నేను ఒక ఆధ్యాత్మిక సైనికుడై ఈ దేహాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా ఎల్లప్పుడూ ఈ దేహంలో జీవిస్తున్న దైవంగా విరాజిల్లుతూ నేను ఒక ఆదర్శమైన మాస్టర్గా వెలుగుతూ ఈ సత్యాన్ని ఈ ప్రపంచానికి చాటుతున్నాను. మాస్టర్స్ అందరూ ఎల్లప్పుడూ ఈ ఆత్మలో ప్రయాణం చేసి ఈ దేహాన్ని శుద్ధి చేస్తూ ఆరోగ్యవంతంగా చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నేను ఆరోగ్యవంతుడై ఆనందంగా ఉంటున్నాను, శక్తివంతంగా ఉంటున్నాను. తథాస్తు. మీరు ఎంతసేపు వీలైతే అంతసేపు ధ్యానంలో ప్రశాంతంగా కూర్చోండి. మాస్టర్స్ నుంచి మెసేజ్ వస్తే మీరు తీసుకోండి. I invite all masters into my soul. I invite Mahathar Babaji into my soul. I invite Jesus Christ into my soul. I invite Gautama Buddha into my soul. I invite Lobsam Rampa into my soul. I invite all the masters of the Himalayas. Please come into my soul and stay with me, guide with me, heal my entire body. I am ready to receive knowledge and energy from you. I am surrendered to your feet. Kindly come into my soul. Guide me every second. You just observe your breath. Observe your normal breath. Sit comfortable. Just observe objectively what is happening inside. ఏం జరుగుతున్న కదలకండి. ప్రశాంతంగా మీరు ఎంతసేపు అంతసేపు ధ్యానం చేయండి. లేచాక కాల్చు.